ఓం శ్రీ మాత్రే నమః. కోరిన కోరికలు కోరినంతలోనే తీర్చేటువంటి కల్పవల్లి కాళీమాత. ఫలక్నుమాలో వెలిసినటువంటి ఈ కాళీమాత యొక్క వైభవాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చుకునేందుకు ముడుపులు ఎలా కడతారు, మొక్కులు ఎలా చెల్లించుకుంటారు అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫలక్నుమా రైల్వే స్టేషన్కి ఎదురుగా, అలాగే ఫలక్నుమా హిందూ శ్మశాన వాటిక ఎదురుగా, అంటే ఎగ్జాక్ట్లీ ఈ గుడికి శ్మశాన వాటికకు మధ్యలో ఒక 20 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంటుంది. అవతల మనకు శ్మశాన కాళికామాత అయితే మనకు దర్శనమిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము దిగగానే రోడ్డు మీద అన్ని పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటారు. నిమ్మకాయ మాలలు, గుమ్మడికాయలు, నిమ్మకాయ దీపాలు, దిష్టి పూసలు, రక్షలు చాలా ఉంటాయన్నమాట. పూజకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము ఉగాది పండుగ ఆదివారం రోజున వచ్చామండి. వచ్చేసరికి చివరి హారతి అయితే ఇస్తున్నారు. హారతి దర్శనం అయితే అయింది, కాకపోతే వీడియో షూట్ చేయలేకపోయాము. ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే ఆవిడ అక్కడ వివరాలను గురించి ఇప్పుడు తెలియజేస్తుందండి. గుమ్మడికాయ దీపం పెట్టాలా, మంచితనానికి ఇంటికి మంచిది, అన్నిటికీ మంచిది. ఏ దోషం ఉన్నా పోతుంది. అమ్మ నీకు మంచి మేలు చేస్తుంది. ఏది కోరుకుంటే అది చేస్తుంది అమ్మ. విన్నావా? అమ్మ అట్లున్నది, అమ్మ భక్తి అట్లున్నది. అది సంతానం వాళ్ళకి సంతానం చేస్తుంది, మళ్ళీ పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది, జాగలకు జాగాలు చేస్తుంది, అన్నిటికీ చేస్తుంది అమ్మ. అమ్మ మాత్రము నమ్మిన వాళ్ళకి తప్పకుండా చేస్తుంది అమ్మ. విన్నావా బిడ్డ? మంచిగా గుమ్మడికాయ దీపం పెట్టాలి, నిమ్మకాయ దీపం పెట్టాలి, నిమ్మకాయలు ఆరేయాలి. అమ్మకి వేస్తే మీకు ఏది కానీ అనుకున్నది జరిగిపోతుంది. విన్నారా? మీరు ఎప్పుడన్నా రావచ్చు బిడ్డ, ఎన్ని వారాలు అన్నట్టు కాదు. వస్తే అమ్మ తనకి వస్తే మీకు ఏం నష్టమేం కాదు. ఇప్పుడు ఇది నూనె పోసి వర్తి వెలిగించాలా? పెట్టి తీసుకుపోయారు. నూనె పోయారా? బాటిల్ ఇవ్వరా? ఇష్టపెట్ట నేను, మీరు పోయేటాక నా అంత దాగి పోయేటాకలా అట్లా అని నేను పెట్టిస్తా బిడ్డ. అట్లా విన్నావా నాన్న? మీకు కూడా మంచి జరుగుతుంది. మీ అమ్మ నాయనని కూడా మంచిగా చూసుకోవాలి. మీకోసమే అమ్మ బాధపడేది. అమ్మ ఇక్కడ చాలా కాలంగా ఉంటుందంట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది అమ్మవారికి ఏమేమి పూజలు చేయాలి ఏంటని. ప్రత్యేకంగా ఇక్కడ గుమ్మడికాయలతో దీపారాధన చేస్తారని, అంతేకాకుండా నిమ్మకాయల దీపారాధన, అలాగే నిమ్మకాయల హారం, అంటే నిమ్మకాయల దండ ఉంటుంది కదా, అది 21 కానీ 11 కానీ 51 కానీ 108 కానీ అలా వేస్తూ ఉంటారంట. అంతేకాకుండా ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కడుతూ ఉంటారు. ఆ ముడుపులకు సంబంధించినటువంటి ముడుపులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎంత బాధపడుతుంది, వచ్చిన బాధ గురించి తల్లి తల్లి కాపాడుతుంది. అమ్మ అది ముడుపులు కడతారంటారు కదా? బిడ్డ ముడుపులు ఎట్లా కడతారు? ఇక్కడ పూజ చేయించుకొని మీరు ఏది మొక్కినా ఒకటే మొక్కాలి. ఏదైనా ఒకటే మొక్కాలి. ఏది ఖచ్చితంగా ఉన్నదో అది ఒకటే మొక్కాలి. 4-5 మొక్కొద్దు. 4-5 ఇందులో ఏముంటాయి? నవధాన్యాలు, గంట, కుప్ప, పసుపు ఉంటుంది. మీరు పూజ చేసి మీ గోత్రం చదివి వాళ్ళు 2 ముళ్ళు వేసేస్తారు. వీళ్ళు అక్కడ ఎంత మనం అక్కడ వేసుకోవాలి. ప్రదక్షిణ 5 తిరగాలి. 5 ప్రదక్షిణలు 5 సార్లు రావాలా? 5 సార్లు అంటే రావచ్చు మీకు వీలైనప్పుడు. ఇక మధ్యాహ్నం కూడా మీకు వీలు కాదు కదా బిడ్డ, ఇక తప్పించి కూడా రావచ్చు. అన్నిటికీ మంచిది. ఎంత ఇది? మళ్ళీ రేపు వచ్చినాక ఇష్టపడమ్మా చెప్తే డబ్బులు ఇచ్చే అట్లా. ఇది 150 బిడ్డ. ఇది 100. అందరూ కలముందు బిడ్డ కొబ్బరికాయ తీసుకున్నావు బిడ్డ? తీసుకోవాలి. 30 రూపాయలు. ఇదేంటండి నల్లగా ఉంది? నల్లబొట్టు ఉంటుందా? ఇక్కడ అభిషేకం అయిన తర్వాత మనకు నల్ల బొట్టు అనేది పెడుతూ ఉంటారు. అది ముఖ్యం అన్నమాట. అలాంటివి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అంతేకాకుండా రక్షలు అండి, రకరకాల రక్షలు, బళ్ళకు కట్టుకునేవి, చేతులకు కట్టుకునేవి, గుమ్మానికి కట్టుకునేవి కూడా ఇవి తీసుకెళ్ళి మనము అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాదాలు అంటూ ఏమీ ఉండవండి. బయట అమ్మినవి పులిహారాలు, లడ్డూలు అవి వ్యాపారస్తులు అమ్ముతున్నారు, అవి కొనుక్కోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూస్తుంది వేప పువ్వుతో విచ్చుకొని ఉన్నటువంటి వేప చెట్టు, మర్రి ఊడలతో ఉన్నటువంటి మర్రి చెట్టు, రావి పళ్ళు కలిగినటువంటి రావి చెట్టు,
ఈ 3 చెట్ల మధ్యలో అమ్మవారు వెలిసి ఉంటుంది. అనేకమైనటువంటి జనసందోహంతో వెళ్లి విరిసి అలలారుతూ ఉంటుంది. ఈ ఫలక్నుమా కాళీమాతను దర్శించుకోవడానికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం ముఖ్యమైన రోజులు. అంతేకాకుండా అమావాస్య రోజు అతి ముఖ్యమైన రోజు. ఈ రోజు అమ్మవారికి ముడుపు కట్టి 5 ప్రదక్షిణలు చేసినట్లయితే 5 సార్లు అమ్మవారి దర్శనం చేసుకునే లోపలే తమ కోరికలు తీరుతాయని భక్తుల అనుభవాల ద్వారా తెలుస్తుంది. అందులో నేను అతి ముఖ్యమైనదాన్ని ప్రత్యక్ష సాక్షిని. అదేంటో వీడియో చివరిలో చెప్తానండి. ఇక మనము గుడి లోపలికైతే వచ్చామండి. క్యూలన్నీ దాటుకొని ఇక్కడ మనకు పోతురాజు దర్శనం ఇస్తూ ఉంటారు. ముందుగా ఇక్కడ పోతురాజు స్వామివారిని మొక్కుకొని లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక్కడ వాతావరణం అంతా పల్లెటూరి వాతావరణం లాగా ఉంటుంది. సరైన సదుపాయాలు అయితే లేవు. వాష్రూమ్స్ కానీ, లేడీస్ కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ, ఏదైనా ప్రత్యేకమైనటువంటి స్టే చేయడానికి, కూర్చోవడానికి ఏదైనా అరుగులు లాంటివి కానీ ఏమీ లేవండి. అయినా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసమై కోరిన కోరికలను తీర్చుకోవడానికై అమ్మవారి దగ్గరికి జన సందోహం అయితే తగ్గట్లేదు ఎక్కడ కూడా. శ్మశాన కాళి, ఉగ్ర రూపిణి, దుష్ట భయంకరి అయినటువంటి కాళీమాత ఇక్కడ వనదుర్గలాగే ఎంతో అందంగా అలంకరణతో భక్తులను ఆకర్షిస్తూ కన్నులు తిప్పుకోకుండా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంది. భక్తులు పారవస్యంతో ఎంతో ఆధ్యాత్మిక భావనతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకు అమ్మవారి కుంకుమను అలాగే రక్షను కడుతూ ఉంటారు. ఈ రక్ష ఉన్నట్లయితే అమ్మవారి కరుణ కటాక్షాలు మనకు ఉన్నట్లే అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి 4 వైపులా ఉన్నటువంటి సేవకులు, అర్చకులైనటువంటి పంతుళ్ళు వచ్చినటువంటి భక్తులకు రక్షలను కడుతూ ఉంటారు. మనం తీసుకొచ్చినటువంటి నిమ్మకాయల మాలలు కానీ, గాజులు కానీ, పసుపు కుంకుమలు కానీ అమ్మవారికి ఎక్కిస్తూ ఉంటారు. వడి బియ్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎడమ భాగంలో రేణుక ఎల్లమ్మ గుడి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయలు, పూజ ఇత్యాదివి సమర్పించి అమ్మవారి యొక్క కుంకుమను అయితే ధరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు గంటలు కొట్టడం, గంటలను వాయించడం అనేది ప్రత్యేకంగా ఇక్కడ నిలుస్తూ ఉంటుంది. ఈ పక్కనే మనకు హోమగుండం లాంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొబ్బరికాయలు అలాగే అగరబత్తులు ఉంటాయి కదా, ఆ అగరబత్తులు కూడా అందులోనే వేస్తూ ఉంటారు. ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. 2 వైపులా కూడా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు ఆవిడకి మనం కొట్టి ఆవిడకి ఇస్తే ఒకటి తీసేసుకొని మరొకటి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వారు ప్రధాన అర్చకులు. ఈ గుడిలో అడుగు పెట్టినటువంటి వారి పీడలు, పిశాచాలు అమ్మవారి పాదాల కింద ఉన్నటువంటి రాక్షసుని వలె నలిగిపోతాయని, అమ్మవారిని దర్శనం చేసుకున్నంత మాత్రాననే మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు తమ కోరికలను విన్నవించుకుంటూ ముడుపులనైతే కడుతూ ఉన్నారు. ముడుపులంటే పెద్ద పెద్ద ముడుపులు కూడా ఏముండవండి, చిన్న చిన్న ముడుపులే, కానీ అవి ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే ఇక్కడ మనకు ఈ రకంగా కనిపిస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు మర్రి చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు వెనకాల చిన్నగా గుడి ఉంది. బహుశా ఇది మైసమ్మ ఏమో అనుకున్నాను, కానీ కాదండి. ఇక్కడ అఖండ దీపం ఉంది. ఈ దీపం దగ్గరే అందరూ అగరబత్తులు, కొబ్బరికాయలు అన్నీ కొడుతున్నారు. నాగమ్మ పుట్ట ఉందండి. ఇక్కడ అమ్మవారిది చిన్న విగ్రహం ఉంది, లోపల పుట్ట ఉందన్నమాట. ఇక్కడ కూడా అందరూ కొబ్బరికాయలు అలాగే అగరబత్తులు వెలిగించి ఇక్కడ కూడా ఏ ఒక్క చోటును కూడా వదలట్లేదండి. మన ముడుపులను కట్టడానికి అంత విశేషమైన అమ్మవారు కాబట్టే ఇన్ని ముడుపులను అయితే కడుతున్నారు జనాలు. చూడండి, ఎటు చూసినా ఎర్రని ముడుపులే కనిపిస్తున్నాయి. ఇక్కడ గుమ్మడికాయ దీపాలు అలాగే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగించే స్టాండ్ పెట్టారండి. పెద్ద ప్లేస్ ఎక్కువగా ఏమి ఉండదు కాబట్టి అలా స్టాండ్లు పెట్టడం చాలా మంచిది అనిపించింది. లేదంటే జనాలు ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు కదా. ఇక మనము ఇక్కడికి వచ్చినట్లయితే పోచమ్మ అమ్మవారి గుడి అండి. అంటే కాళికా అమ్మవారికి కుడివైపున మనకు ఈ పోచమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి వేసినటువంటి నిమ్మకాయలను ప్రతి ఒక్కరికి అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నిమ్మకాయల కోసం బారులు తీరి ఉంటూ ఉంటారు.
ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ బాబుని కాళికామాతకు దగ్గరగా పాదాల దగ్గర ఉంచి ఇచ్చారండి, ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్ ఉన్నారండి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళతో పూజలు చేయించడం అనేది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుమ్మడికాయల పూజ అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఈ దీపారాధనేనండి. ఇలా గుమ్మడికాయల దీపారాధన చేయటం వల్ల ఎటువంటి నవగ్రహ దోషాలైనా తొలగిపోతాయి. దీన్నే కూష్మాండ దీపారాధన అని అంటారు. ఈ కూష్మాండ దీపారాధన వల్ల మన ఇంటికి గాని మనకు గాని ఉన్నటువంటి నరఘోష అనేది తొలగిపోతుంది. అంటే నరదిష్టికి నాపరాయణ పగులుతుంది అనేసి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంతటి ప్రభావం ఉంటుందంట నరఘోషకు. అంటే జనాలు ఒకరి మీద ఒకరు ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇలా ఎదుగుతున్నారు, వాళ్ళు అలా ఇదైపోతున్నారు అనేసి ఏడుస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరు పడి. అలాంటి ఏడుపులు అనేవి చాలా నెగిటివ్ ఎనర్జీని మనకు ఇస్తూ ఉంటుందంట. అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసమని ఇలా గుమ్మడికాయ దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. ఇది మనకు గుడి దగ్గరే ముందే కొనుక్కున్నాము, ఇందాక వీడియోలో చూసే ఉంటారు. 150 రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళే గుమ్మడికాయని కట్ చేసి దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసి వత్తి నూనె అన్నీ వాళ్ళే ఇస్తారండి, అగరబత్తితో సహా. 150 రూపీస్కి అయితే ఇచ్చారు. అందులో కొంచెం నీరు ఉన్నట్టయితే శ్రేష్టం అనేసి అనిపించింది అక్కడ. అంటే వేరే వాళ్ళు అనగా విన్నాను నేను. అంటే ఈ గుమ్మడికాయ ఏంటంటే దున్నపోతు బలితో సమానం, అలాగే నరబలితో సమానం అని అంటూ ఉంటారు. ఏదైనా బలి ఇవ్వాలంటే గుమ్మడికాయనే కొడుతూ ఉంటారు చాలామంది. సో అలాగా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల నరదృష్టి అనేది పోతూ ఉంటుందని చెప్తారు. అందుకోసమని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ నరదిష్టికి కోసమని ఇలా దీపాలు వెలిగిస్తారు. అలాగే ఇంకా ఏమైనా దోషాలు కానీ ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఇక్కడ నిమ్మకాయల దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. మనం తీసుకొచ్చుకున్నటువంటి ముడుపు ఏదైనా ఒకటి ఉంటే ఆ ముడుపుకి ఒకే ఒక కోరిక కోరుకోవాలండి. 2, 3, 4 అలా కోరుకోకూడదు. ఏదైనా ఒకే ఒక కోరికను కోరుకొని ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు అవి ఓపెన్ చేసేసి మన గోత్రనామాలు అది చదివి మీరు సంకల్పం చేసుకోండి మీ మనసులో అంటారు. అప్పుడు మనతోటి పసుపు కుంకుమ అలాగే పువ్వులు కూడా వేయించేసి వాళ్ళు మంత్రం చదివేసి 2 ముళ్ళేసి ఇస్తారు. 3వ ముడి మనం తీసుకెళ్ళి 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మర్రి చెట్టు యొక్క ఊడలకు మనం ఏదో ఒక చోట కట్టినట్లయితే అమ్మవారికి ఈ మన కోరిక అనేది తెలుస్తుంది అనేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ హాల్ టికెట్లు పెట్టారండి. చాలామంది హాల్ టికెట్లు చదువుకున్న వాళ్ళది జిరాక్స్ కాపీస్ తీసుకొచ్చి అలా పెట్టారు. ఆధార్ కార్డులను కూడా పెట్టుకున్నారు. వాళ్ళ కోరికలను అనేది రాసి మరీ తీసుకొచ్చేసి ఏదైతే ఈ ముడుపు ఉందో ఆ ముడుపు మధ్యలో పెట్టేసేసి కట్టడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళ చిన్న చిన్నవేనండి అవి. ఎంత చిన్నవి కూడా ఎన్ని చూడండి లక్షల పైననే ఉంటాయి ఆ ముడుపులు అనేది. అంతమంది ముడుపులు కడుతున్నారంటే మరి అమ్మవారి మీద అపారమైనటువంటి నమ్మకం భక్తులకు కురిపిస్తున్నటువంటి వరం అనే అనుకోవచ్చండి. నేను ముడుపు కట్టానండి. నేను ముడుపు కట్టిన తర్వాత ఇంటికి వచ్చి 2-3 అవర్స్ లోపలనే నాకు రావాల్సిన అమౌంట్ పెద్ద మొత్తంలో మాత్రం రావడం జరిగిందండి. ఇది అమ్మవారి కృపనే అనుకున్నాను. చాలా వరకు చాలా డబ్బులు బయటే ఉన్నాయి, రావట్లేదు. అందుకోసమని వితిన్ 2-3 అవర్స్లోనే నాకు అమౌంట్ అనేది రావడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని. ఎంత సంతోషపడ్డానో. ఉగాది రోజున ఇలా అమౌంట్ రావడం అనేది శుభసూచకమని అనిపించింది. అమ్మవారి దయ అనిపించింది నాకు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కాళీ మాతాయే నమో నమః. భక్తి నమ్మకం అనేది ప్రధానంగా ఉండాలండి. నేను ఇలాంటివి నమ్మేదాన్ని కాదు, కానీ అమ్మవారి అయితే సాక్ష్యంగా నాకు నిలిచేలాగా చేసింది. చాలా చాలా సంతోషం అనిపించింది. మన డబ్బులు మనకు వస్తే కూడా సంతోషమా అని అంటే నిజమే కదండి. మనం ఇచ్చినవి మనకు వస్తే మన కష్టార్జితం పోకుండా ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇక్కడ వడిబియ్యం అని కూడా అమ్మవారికి పోస్తున్నారండి. అలా వడిబియ్యం ఇక్కడే గుళ్ళోనే కలుపుకొని తీసుకొస్తే ఇక్కడ ఉన్నారు హిజ్రా వాళ్ళు, వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు అమ్మవారికి వడిబియ్యం చక్కగా పోసి కలిపి ఆశీర్వాదంగా అందరినీ ఆశీర్వదించి చల్లగా చూడమని కోరుకొని అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. భక్తులు తమ భక్తిని వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. వివిధ రకాలుగా మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అమ్మవారికి మొక్కులు మొక్కుకొని వారు అదే విధంగా కోరికలు తీరగానే తీర్చుకుంటున్నారు. చాలా సంతృప్తి పడుతున్నారు. అందుకే ఒక్కసారి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోండి. ఇక్కడికి వచ్చినట్లయితే దుష్టగ్రహాల దోష నివారణ అలాగే దుష్ట ప్రయోగాల నివారణ కూడా జరుగుతుందని మరీ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకొని
5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ లేదా 5 ఆదివారాలు కానీ ప్రత్యేకంగా 3 అమావాస్యలు కానీ 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి ఈ 5 వారాల లోపే అనేసి చెప్తున్నారు. లేదా 5 నెలలు అంటే 5 అమావాస్యలు అంటే 5 నెలలే కదా, ఈ లోపల అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు తప్పక కలుగుతాయని చెప్తూ ఉన్నారు. మీరే గమనించవచ్చని ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. విన్నారు కదండి అమ్మవారి గురించి. నేను పొందినటువంటి అనుభూతిని కూడా మీకు తెలియజేశాను. సో వీలైతే తీరని ఎంతటి ప్రాబ్లమ్స్నైనా తీర్చేటువంటి ఫలక్నుమ కాళీమాతను దర్శించండి. ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి అయితే పొందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.